తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ పొక్కంటి. 2 పదుల వయసు దాటకుండానే వెండి తెరపై ఉన్న అభిమానంతో సినీ రంగంలో కాలు మోపాడు ఆ యువకుడు. తన అదృష్టాన్ని పరీక్షించేందుకు పలు చిత్రాల్లో కూడా నటించాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో, కాలక్రమంలో భాగంగా 10 సంవత్సరాల తర్వాత రాజకీయ రంగం వైపు కూడా అడుగు మోపాడు. అటు సినీ రంగం, ఇటు రాజకీయ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించేందుకు 2 పడవలపై కాలు మోపిన ఆ యువకుడు చివరికి ఏ రంగంలో రాణిస్తాడో అన్నది కాలమే నిర్ణయించాలి. ఆ యువకుడు మరెవరో కాదు, మదనపల్లెకి చెందిన కంచర్ల చింటూ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే చింటూ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారు? ఇంతకు మీ పేరు చింటూనా, వేరే ఏమైనా ఉందా? యాక్చువల్గా నా పేరు అయితే చింటూనే అండి. కాకపోతే నాకు ఇంకో పేరు ఉంది. రికార్డ్స్ పరంగా కంచర్ల సాయిచరణ్ నాయుడు అని నా పేరు. కానీ నా చిన్నతనం నుంచి మా అమ్మగారు కావచ్చు, మా నాన్నగారు, మా అమ్మ నన్ను మొదటిగా పిలిచిన పేరు చింటూ అని. అది ముద్దు పేరు కదా. బేసిక్గా చింటూ అనే పిలిచారు. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా చింటూ అని, ఏం పేరు అని సార్ వాళ్ళు అడిగితే చింటూ అని చెప్తే, చింటూ ఏంది పెట్ నేమ్ ఇది, ఇట్లా కాదు ఏదైనా మంచి నేమ్ ఒకటి పెట్టండి అంటే, అప్పుడు నాకు ఒక అన్నయ్య ఉన్నాడు మధుసూదన్ నాయుడు అని. అయితే ఆయన డెలివరీ టైంలో బాగా ఇబ్బందులు పెట్టాడు మా అమ్మగారిని. అందుకు సాయిబాబు అని మొక్కున్నారు వాళ్ళు. సో స్వామి దగ్గర పోయి నా జాతకం గీతకం అంతా చూపిస్తే, చీ అనే పేరుతో చాచీ చూ ఈ అక్షరాలతో ఉండే పేరు ఏదైనా పెట్టండి అంటే, మా అమ్మ ఆల్రెడీ ముందుగానే చింటూ అని పేరు పెట్టింది. ఇట్లా కాదు, స్కూల్లో ఏదైనా పేరు పెట్టాలంటే మంచి ఏదైనా ఒక గుడ్ నేమ్ ఉండాలా అంటే, అప్పుడు ఆ సాయిబాబా అని మొక్కున్నారు కదా, ఆ సాయి అని తీసుకొచ్చి చరణ్ అని పెట్టి సాయి చరణ్ నాయుడు. ఎందుకంటే మీవి కొన్ని సినిమాల్లో ప్రారంభోత్సవాల్లో కూడా కంచర్ల చింటూనే ఉంది కానీ మీ పేరు లేదు, అందుకని డౌట్ వచ్చింది. అది బేసిక్గా నేను స్కూలింగ్లో కావచ్చు, నా కాలేజీలో కావచ్చు, లేదంటే నా ఫ్రెండ్ సర్కిల్లో మా నాన్నగారి ఫ్రెండ్స్, మా బంధువులు అందరూ కూడా నన్ను చింటూ అనే పిలిచేవాళ్ళు. ఓకే అండి, చింటూ గారు ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చారు, మీ తల్లిదండ్రులు ఎవరు, ఏం చదివారు అని కొంచెం బ్రీఫ్గా మా వ్యూవర్స్ కోసం. తప్పకుండా. సో మాది ఇదే మదనపల్లి, మా స్వస్థలం కమ్మవీధి మాది. మా నాన్నగారు కంచర్ల శ్రీనివాసులు నాయుడు అని కూడా అందరికీ చాలా సుపరిచితమైన, ఈ రాయలసీమలో చాలా అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయన ఇదే బీటీ కాలేజీలో చదువుకొని మిలిటరీలో జాయిన్ అయ్యాడు. ఆయన దేశ సేవ చేద్దామని చిన్న వయసులోనే, నా ఒక 19-20 ఏళ్ళ వయసులోనే ఆర్మీలోకి వెళ్ళిపోయారు ఆయన. సుమారు 17 సంవత్సరాలు మిలిటరీలో మన దేశ సైనిక దళాల్లో పనిచేసి ఓన్ రిటైర్మెంట్ అంటే 15 సంవత్సరాల తర్వాత సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. సో 17 ఏళ్ళ తర్వాత ఆయన రిటైర్ అయిపోయి మదనపల్లికి వచ్చి తిరిగి మళ్ళీ ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందుకే నేను ముందుగా ఫస్ట్లోనే చెప్పాను మీకు, మా ఆయన సుపరిచితులని. ఆయన సుమారు ఒక 12,000 మంది డెడ్ బాడీస్కి ఫ్రీగా ఒక వెహికల్ పెట్టాడు. అంటే రికార్డ్స్ పరంగా మా ఓన్ అంబాసిడర్ వెహికల్ ఒకటి ఉండేది. ఓకే, అవి రాను తెలుసుకుందాం. సరే, మీ కుటుంబ నేపథ్యం ఏం చదివారండి? నేను డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత యానిమేషన్ చేశాను, ఎరైన్ యానిమేషన్లో చేశాను. నెక్స్ట్ సత్యనారాయణ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేశాను. మా గురువు గారు, అవునవును సత్యానంద్ గారు అని, అక్కడ ఆయన దగ్గర పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, రవితేజ గారు, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, ఇలాగా సుమారు ఒక 70 మంది హీరోలు, ఒక 250 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆయన దగ్గర శిక్షణ పొందారు. ఇప్పుడు మామూలుగా ఈ చదువుకునే సమయంలో తల్లిదండ్రులు ఎక్కువ చదువు మీద దృష్టి సారిస్తారు, బాగా చదువుకోవాలి. మీరేంటి కనీసము మీకు ఒక 18 ఏళ్ళు కూడా రాకుండానే సినీ రంగంలోకి వెళ్ళిపోయారనేసి విన్నాను. ఇది ఎంతవరకు నిజం సార్? అంటే ఫ్రాంక్గా చెప్తున్నా, నేను వెరీ పూర్ స్టూడెంట్. చిన్నప్పటి నుంచి, మీరు నమ్ముతారో నమ్మరో, బేసిక్గా మీ పిల్లలు కావచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళందరూ ఉంటారు, ఏదైనా స్కూల్లో జాయిన్ చేస్తే 2-3 స్కూల్స్ చేంజ్ అవుతారు. నేను చిన్నప్పుడు బేబీ క్లాస్ టు 10th క్లాస్ 14 స్కూల్స్ మారాను ఇదే మదనపల్లిలో. ఈ రికార్డ్ ఎవరికి లేదు. అంటే నేను ఇప్పుడు 6th క్లాస్ ఏదైనా ఒక స్కూల్లో చదువుతుంటే చుట్టుపక్కల ఉండే 10 స్కూల్లో ఉండే ఫ్రెండ్స్ అందరూ కూడా, అంటే మా క్లాస్లో ఉండే వాళ్ళందరూ నా ఫ్రెండ్సే. సో అన్ని స్కూల్స్ మారాను నేను. ఎందుకంటే ఏదో గొప్ప చదివేవాడైతే ఒకే ఒక స్కూల్ చదువుతాడు, సరిగ్గా మనం అంతా వెల్ ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి, అంటే అంత పర్ఫామ్ చేయలేము మనం ఎడ్యుకేషన్లో. సో మా నాన్న ఎప్పుడు కూడా, నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేవాడిని బాగా. ఇంకా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైనా స్కూల్లో ఎక్కువ విద్య కంటే ఎక్కువ కూడా ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్, లేదంటే ఏదైనా యాక్టివిటీస్ ఉంటాయి చూడండి, కల్చరల్ యాక్టివిటీస్, ఇట్లా దాంట్లో నేను బాగా యాక్టివ్గా ఉండేది. యాక్చువల్లీ 15-16 ఏళ్ల వయసులో
అప్పుడున్న హీరోల మీద అభిమానం ఉంటుంది, సినిమాలు చూస్తూ ఉంటారు. మీరు ఏకంగా సినిమాలో సినిమాలే తీసేశారు, షార్ట్ ఫిల్మ్ తీశారన్న. సార్ బేసిక్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను నా డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత, డిప్లొమా కంప్లీట్ అయిందంటే నేను 3 years కంప్లీట్ చేశాను. బట్ నాకు ఇంకా రికార్డ్స్ లేవు, ఎందుకంటే నేను పాస్ కాలేదు ఇంకా డిప్లొమా అనేది. సో డిస్కంటిన్యూ చేయలేదు. 3 years చదివాను, అరియర్స్ ఉన్నాయి. సో వదిలేసాను అక్కడితో వదిలేసిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి పెయింట్స్, ఆర్ట్స్ వేసేది నాకు చాలా ఇంట్రెస్ట్. నేను మంచిగా డ్రాయింగ్ చేస్తాను నేను. సో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఆర్మీలో వర్క్ చేసే ఫ్రెండ్, కృష్ణగిరిలో ఉంటారు వాళ్ళు, తమిళనాడు. సో వాళ్ళు చాలా ఒక 30 years తర్వాత కలిశారు వాళ్ళు. అప్పుడు కాంటాక్ట్స్ లేవు వాళ్ళకి. ఆయన ఇట్లా మదనపల్లి ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ శ్రీనివాసులు నాయుడుని మీకు తెలుసా అంటే, అదే ఎందుకు తెలియదు అబ్బా, ఆయన ఊర్లో అందరికీ తెలుసు అంటే, ఇట్లా ఆయన నేను ఇద్దరు మిలిటరీలో కలిసి పని చేశాము అంటే వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నన్ను చూసి వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ యానిమేషన్ చేస్తూ నిన్నాడు, ఎరైన్ యానిమేషన్ అని, అది మంచి ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అది. సో దాంట్లో వాళ్ళ అబ్బాయి చేస్తుంటే నాకు సజెస్ట్ చేశారు ఆయన. అంటే బాధపడారు మా నాన్న, వీడు చదువులో సరిగ్గా అంత యాక్టివ్గా లేడు, ఏదైనా అంటే ఇట్లా నీకేం ఇంట్రెస్ట్ అంటే, నేను ఇట్లా డ్రాయింగ్స్ చేస్తాను, పెయింట్స్ చేస్తాను, నాకు ఇట్లా బాగా ఇంట్రెస్ట్ ఉందంటే, సార్ నువ్వు వెళ్ళి, మా అబ్బాయి కూడా అట్లే చేస్తున్నాడు, ఎరైన్ యానిమేషన్ జాయిన్ గా, నీకు మంచి యానిమేషన్ అనేది మొత్తం అంటే యానిమేషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఇట్లా దాంట్లో నీకు ఆల్రెడీ ముందు నుంచి నీకు టచ్ ఉంది కాబట్టి, ఇట్లా ఆర్ట్స్ ఈ డ్రాయింగ్స్ చేస్తావు కాబట్టి ఎరైన్ యానిమేషన్లో పోతే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి ఆయన సజెస్ట్ చేస్తే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను అక్కడ. జాయిన్ అయిన తర్వాత యానిమేషన్ చేస్తూ అక్కడ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, కోరల్ డ్రా, ఇండిజన్ ఇట్లా 4 కోర్స్ వెక్టార్ బేస్ చేశాను. తర్వాత అక్కడ నుంచి షిఫ్ట్ పెట్టుకొని బెంగళూరులో ఎరైన్ యానిమేషన్ అదే ఫ్రాంచైజీలో అక్కడ జాయిన్ అయ్యాను. బెంగళూరులో 6 months చెన్నైలో చేశాను. నెక్స్ట్ బెంగళూరుకి వచ్చిన తర్వాత అక్కడ 3D మ్యాక్స్, మాయా, జావా ఇవన్నీ నేను నేర్చుకున్నాను. సో ఇది చేస్తున్నప్పుడు ఈ వెక్టార్ బేస్లో ఉన్నప్పుడు ఏమంటే ఓన్లీ మనం ఫొటోస్ ఎడిట్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ నెక్స్ట్ ఇట్లా వీడియో బేస్కి వచ్చేసరికి మనకు కెమెరా మీద టచ్ వస్తుంది. సో ఈ కెమెరా మీద ఇంట్రెస్ట్ అప్పుడు బాగా, నేను ఫొటోస్ కూడా బాగా తీసేవాడిని. అంటే మామూలు అప్పుడు ఇంత స్మార్ట్ ఫోన్స్ లేవు ఆ టైంలో. మామూలు ఏదైనా ఫోటో తీయాలన్నా కూడా నేను కొంచెం క్రియేటివ్గా ఫోటోలు తీసేవాడిని. తీసినప్పుడు ఈ కెమెరా టచ్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఇండస్ట్రీకి ఒక కెమెరామెన్ అయిదాం, ఒక సినిమాటోగ్రాఫర్ అయిదామని ఇండస్ట్రీకి ప్లాన్ చేసుకున్నా. ఈ హరినాథ్ దేవర్ అని ఒక అన్న ఉండేవాడు ఇక్కడ మదనపల్లి, ఆయన సినిమాటోగ్రఫర్. ఆయనతో కొంచెం అంటే రిలేటివ్స్ వాళ్ళు మాకు. సో వాళ్ళతో కొంచెం పరిచయం బాగా పెంచుకొని నేను కూడా ఇట్లా అయిదామన్నా అంటే, సరే ట్రై చేయరా అని చెప్పాడు ఆయన. సరే నేను ఇండస్ట్రీకి ఫస్ట్ కెమెరామెన్ అయిదామని వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది డైరెక్టర్స్, మీ కట్అవుట్ కెమెరామెన్ కట్అవుట్, అదే హీరో కట్అవుట్. సో చాలా మంది డైరెక్టర్స్, తర్వాత చాలా మంది యాక్టర్స్ కూడా చెప్పారు, ఇట్లా కెమెరామెన్ కాదు నువ్వు యాక్టర్గా ట్రై చేయి, నీకు ఆర్టిస్ట్ ఫ్యూచర్స్ ఉన్నాయి నీలో, నువ్వు యాక్టర్గా ట్రై చేయి, నీకు బాగా సక్సీడ్ అవుతా ఉన్నావు. సో అంతకు ముందే నేను ఇక్కడ మా స్కూల్లో కొంచెం నేను అందరికంటే ఎక్కువ ఎత్తుండేవాడు. నేను సారీ స్కూల్ అంటున్నా, మిడ్స్ కాలేజ్. నేను 6 అడుగులు 3 ఇంచులు, 6'3". సో షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు విలన్గా యాక్ట్ చేశాను నేను ఒక షార్ట్ ఫిల్మ్లో. అప్పుడు యాక్టింగ్ అంటే ఏం తెలియదు, కానీ అందరిలో నేను బాగా చేస్తానని అందరూ చెప్పేవాళ్ళు అక్కడ. రే నువ్వు బాగా చేస్తావు రా, నీకు ఎట్లా వచ్చిందిరా నీకు యాక్టింగ్ అంటే. నాకు తెలియదు నేను యాక్ట్ చేస్తున్నాను కూడా, ఏదో వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. అదే అంటే తెలిసి తెలియని డైరెక్షన్, తెలిసి తెలియని యాక్టింగ్, ఎవరికి అక్కడ అసలు టచ్ కూడా ఉండదు. షార్ట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు మీరు ఈ నగరానికి ఏమైంది ఇట్లాంటి సినిమాలు చూస్తే దాంట్లో ఉంటుంది. అంటే ఎవరికి ఏం తెలియదు, ఒక టచ్ ఉండదు. కాకపోతే ఏదో ఒక ఆశ ఉంటుంది చేయాలని. కాదు మన అమ్మాయి పేరు ఏదో చౌదరి అమ్మాయి పేరు. సో సరే అది పక్కన పెట్టేస్తే, ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేస్తూ ఉంటే ఇంకా నాకు సజెస్ట్ చేస్తారు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఇట్లా అని. సరే మా నాన్న ఫైనల్గా ఒక మాట అడిగారు, రే ఇప్పటికే నువ్వు చాలా నా దగ్గర ఖర్చు పెట్టించేసినావు, యానిమేషన్ అన్నావు, యానిమేషన్ కూడా చాలా ఖర్చు అవుతుంది, యానిమేషన్ అని చెప్పినావు, ఈసారన్నా ఏదైనా ఎంచుకునేది పర్ఫెక్ట్గా ఎంచుకో. నేను చెప్పాను, లేదు నేను యాక్టర్ అవుతాను, నేను డిసైడ్ అయినాను, నాకు చాలామంది చెప్పినారు నువ్వు ఖచ్చితంగా అవుతావని, నాకు చాలామంది హోప్స్ పెట్టినారంటే, సరే నేను నీకు ఎక్కడ పంపిమంటే అక్కడ పంపిస్తాను అని చెప్తే, నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను యాక్టింగ్ స్కూల్స్ అని. నేను ఫస్ట్ రామానాయుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదాం అనుకున్నా హైదరాబాద్లో. అక్కడ చూస్తే అక్కడ బాగుంది, కానీ ఈ యూట్యూబ్లో వీడియోలు చూస్తా అంటే సడన్గా మా గురువు గారిది వీడియో ఒకటి వచ్చింది, ఆయన ప్రీవియస్ ఇంటర్వ్యూస్. దాంట్లో ఏమంటే ఇట్లా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, మహేష్ బాబు సత్యానంద్ గారు. సో ఇట్లా ఆయన చూడంగానే ఎవరబ్బాయినా అని ఆయన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. చూసి ఇట్లా ఇంత గొప్ప వాళ్ళందరికీ ఈయన యాక్టింగ్ నేర్పించాడంటే అసలు మనకు అవకాశం దొరుకుతుందో లేదో అని ఆయన నంబర్ కాంటాక్ట్ కోసం వైజాగ్లో మాకు తెలిసిన రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే డైరెక్ట్ ఆయనే ఫోన్ ఎత్తాడు. మా నాన్నగారు మాట్లాడారు, సార్ ఇట్లా మేము మదనపల్లి నుంచి ఫోన్ చేస్తున్నాము, ఇట్లా మా అబ్బాయి ఉన్నాడు,
ఏం చదువుకున్నాడు అబ్బాయి అన్నారు. ఇట్లా డిప్లొమా అయిపోయింది, చదువు అయిపోయింది అన్నాడు. సరే నెక్స్ట్ ఏమైనా చదవాలని ఇంట్రెస్ట్ ఉందా అన్నారు. లేదు యాక్టింగ్ మీద. సరే ఈ బ్యాచ్లో అయితే మీకు అవకాశం లేదు, నెక్స్ట్ జనవరిలో స్టార్ట్ చేస్తాం కొత్త బ్యాచ్, అప్పుడు రండి అని చెప్పాడు. సరే అప్పుడు పోయి జాయిన్ అయ్యాడు. 2018 జనవరి 26 మీరు ఇన్స్టిట్యూట్ రిపబ్లిక్ డే రోజు జాయిన్ అయినా నేను కరెక్ట్గా. అంత అంటే ఇన్స్టిట్యూట్ లో చేరే ముందు షార్ట్ ఫిల్మ్ ఏమైనా తీసారా? చెప్పాను కదా ఇందాక, అదే చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు. అప్పుడు ఏమి ఇన్స్టిట్యూట్ లో చేరే ముందు సినిమాలు ఏమి నటించలేదు. ఓకే ఓకే, సినిమాలు నటించలేదు, షార్ట్ ఫిల్మ్ మాత్రం. షార్ట్ ఫిల్మ్స్ ఈ వెబ్ మీరైనా హీరో విలన్ గా చేశాను చాలా. అప్పుడు ఇట్లా మీసాలు గడ్డాలు కూడా లేవు, అప్పుడే విలన్ గా చేయడం జరిగింది ఆ టైంలో. మళ్ళీ ఇన్స్టిట్యూట్ లో చేరి 2018లో చేరా. 2018 ఎంత 6 months కోర్స్ అది? కాదు 3 months మాత్రమే. 3 months. సో 3 months ఉంటుంది. ఫస్ట్ ఒక 15 days దాకా మన యాక్టింగ్ థియరీ చెప్తారు. సో యాక్టింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది, అసలు మనుషులు ఎట్లా యాక్టింగ్ అనేది ఒక ఫీల్డ్ అనేది ఉంది, సినిమా అంటే ఏంటి, సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గురించి క్లారిటీగా చెప్తారు ఆయన. ఇవన్నీ చెప్పుకొని వచ్చిన తర్వాత చిన్నగా మనలో ఉండే ఫియర్ పోగొడతారు ఫస్ట్ ఆయన. ఈ స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది చూడండి. ఇప్పుడు ఒక బేసిక్గా ఒక మనిషి అనేవాడు ఒక 4-5 మంది ఉంటే మాట్లాడడానికి కూడా ఇంట్రోవర్ట్స్ అంటారు. ఏదైనా ఒక మాట మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. ఆ ఇంట్రోవర్ట్స్ని కూడా ఎక్స్ట్రోవర్ట్స్గా ఆయన చేంజ్ చేస్తారు ఆయన. సో చిన్నగా మనలో ఉండే ఫియర్ పోగొట్టి యాక్టింగ్ గురించి రకరకాలుగా, ఇప్పుడు నవరసాలు ఉంటాయి, ఈ నవరసాలు ఏ క్షణంలో మనం ఎట్లా పలకాలి, ఎప్పుడు ఎంత పిచ్తో యాక్ట్ చేయాలి, మనం మాట్లాడేటప్పుడు మన మాడ్యులేషన్ ఎట్లా ఉండాలి, ఇలాగ అన్నీ నేర్పిస్తూ చిన్నగా ఒక శిల్పిని చెక్కినట్లు చిన్నగా చెక్కుంటా వచ్చాయన ఒక మంచి ఒక రూపాన్ని తీసుకొస్తారు యాక్టింగ్ లైన్. నేను చాలా అదృష్టంగా మీరు ఇన్స్టిట్యూట్ లో చేరేటప్పుడు ఆ సమయంలో మిమ్మల్ని ఏదైనా షూటింగ్ లకి తీసుకెళ్లి చూపిస్తారండి పలానా వాళ్ళు యాక్టింగ్? ఏం చూపారు, కాకపోతే ఒక స్టేజ్ ప్లే లాగా ఆయనే మనకు యాక్టింగ్ గురించి చెప్పడము, తర్వాత మన దగ్గర అక్కడ నటింపజేస్తారు. అదే మన దగ్గర పర్ఫామ్ చేపిస్తుంటారు, డైలీ ఇదే జరుగుతుంటుంది అక్కడ. సో ఇట్లా మన దగ్గర యాక్టింగ్ అనేది నేర్పిస్తూ యాక్టింగ్ గురించి వివరిస్తూ మనం పర్ఫామ్ చేసేది ఆయన తిరిగి నువ్వు ఇక్కడ పొరపాటు చేస్తావు. మనం 10 నిమిషాలు యాక్ట్ చేస్తే కెమెరా ఏం పెట్టుకోరు ఆయన, జస్ట్ అక్కడే స్టడీగా కూర్చొని బాబు నువ్వు ఒక డైలాగ్ చెప్పావు చూడు, ఆ డైలాగ్ అప్పుడు నీ ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేదు, ఇంకా ఎంకరేజ్ చేసుకోవాలి, ఇంకా బాగా మార్చుకోవాలి, ఇలాగ ఆయన అన్ని ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ చక్కగా కొంచెం సార్తో చాలా బాగుంటుంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ రాదు ఆ అవకాశము, నాకు నిజంగా చాలా గర్వంగా. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారా? సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ ఎత్తుకొని మీరు డైరెక్టర్లను ప్రొడ్యూసర్లను కలిస్తే మీకు ఏమైనా ఆపర్చునిటీ ఇయ్యరండి. ఒకటండి, ఇప్పుడు సత్యనారాయణ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆల్రెడీ ఒక బ్రాండ్ ఇండస్ట్రీ. కాకపోతే మనం అది ఎత్తుకొని పోయి చూపిస్తే ఇప్పుడు ఒక సంవత్సరానికి 4 బ్యాచ్లు వరకు సార్ దగ్గర శిక్షణ పొందుతారు. అట్లా 4 బ్యాచ్లకి సుమారు ఒక 20-25 మంది అట్లా సర్టిఫికేట్లు ఎత్తుకొని పోతారు. ఆయన యాక్టింగ్ నేర్పిస్తారు. సో ఇట్లుంటుంది ఇండస్ట్రీ, మీరు ఇండస్ట్రీ ఇట్లా అప్రోచ్ అవ్వాలి, ఇండస్ట్రీలో ఇట్లా ఎన్నో చాలా చీటింగ్ కూడా ఉంటుంది ఇండస్ట్రీలో, అందరూ అనుకుంటారు తెర వెనుక చాలా పొరపాట్లు అనేటివి ఉంటాయి. సో మీరు ఎక్కడా కూడా అట్లా తప్పుడడుగు లేకుండా సరిగ్గా వెళ్ళి మంచి రూట్లో వెళ్ళండి అని చెప్తారు ఆయన. మనకు మార్గం చూపిస్తారు అంతే. మీకు నటన వచ్చింది, ఇంకా మీరే ఆడిషన్స్ పోయి మీ ప్రయత్నం అది మీరు చేసుకోండి అని చెప్తారు. మేము ఎట్లా సత్యానంద గారి ఇన్స్టిట్యూట్ చూడలేము, అక్కడికి వెళ్ళలేము, అక్కడ మీరు ఏదన్నా మంచి డైలాగ్ కానీ మంచి హావభావాలు చెప్పిన డైలాగ్ ఏమైనా గుర్తుందా అండి? ఒక డైలాగ్ అందరి దగ్గర చెప్పిస్తారు, ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తారా డైలాగ్? ఒరే కృష్ణ, నేనేం మాట్లాడలేకున్నాను రా, నేనేం చెప్పలేకపోతున్నాను రా, ఒరే కృష్ణ నా నాలుగు చీలిపోతుందిరా, నా నాలుగు చీలిపోయిందిరా, నో నేను ఇంకా మధుగాడిని కాదు, నేను నాగుపాము విషయంగాడిని, నేను చాపు కింద నీరుగాడిని, జోబులో అంతకుంది. ఒరే కృష్ణ, నేను చాపు కింద నీరుగాడిని, నువ్వు జేబులో తెలుగాడి, మన ఇద్దరం చేతకాని అంతకులం తెలుసా? ఇట్లా మీరు ఇప్పుడు నేను యాక్ట్ చేశాను, దీంట్లో రకరకాల ఎక్స్పీరియన్స్ మారి ఉంటాయి, ఒక భయం ఉంటుంది, అది గురువు గారే చెప్తారు, ఇది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు అంటే ఈ వీడియో అందరూ చూసిండే వాళ్ళందరూ కూడా ఇది కొంచెం మీకు హాస్యంగా అనిపించవచ్చు. ఇదే డైలాగ్ని ఇదే వీడియోని సుమారు ఒక 20-25 రోజులు పొద్దున వెళితే ఒక 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఇదే డైలాగ్ చెప్పిస్తారు ఆయన. ఇంకా నేను ఎందుకంటే 2000 హావభావాలు దీంట్లో మొత్తం మీకు ఇమీడియట్ గా ఎక్స్పీరియన్స్ అన్ని మారిపోతుంటాయి. 2018లో నేను చెప్పిన డైలాగ్ మీరు ఫ్రాంక్ గా ర్యాండమ్ గా అడిగితే నేను చెప్పేశానంటే నాకు ఇంకా అది ఉంది, నిద్రలో లేపినా కూడా నేను చెప్తా, మసాలా అనేది అంత బూస్టప్ చేస్తాడు అది.
ఓకే, ఇన్స్టిట్యూట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత సినిమా అవకాశాలు ఎట్లా వచ్చాయి? ఏ సినిమాలో నటించారు చింటూ గారు? సార్ నేను ఫస్ట్ 3 నెలల తర్వాత నేను ఎప్పుడైతే మదనపల్లికి వచ్చానో ఇమీడియట్గా చిన్నగా ఇండస్ట్రీలో నేను మేనేజర్స్ కాంటాక్ట్స్ పెట్టుకున్నా. మేనేజర్స్ ఉంటారు, ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ లేదంటే కాస్టింగ్ మేనేజర్స్, డైరెక్టర్స్ ఉంటారు, కాస్టింగ్ డైరెక్టర్స్. సో వీళ్ళందరూ నేను కాంటాక్ట్స్ తీసుకొని నా ప్రొఫైల్ ఒకటి రెడీ చేసుకొని అందరికి పంపిస్తుండేవాడిని. ఆ పంపించినప్పుడు చిన్న మనకు ఫోన్ చేసి ఇట్లా ఇక్కడ ఒక వేషం ఉంది వస్తావా అని. సో అట్లా చిన్నగా వెళ్ళడము. నేను వితిన్ 2 monthsలోనే నేను సినిమాలు యాక్ట్ చేయడం మొదలుపెట్టాను మా కోర్స్ వచ్చేటప్పుడు నుంచి. సో అందరూ ఒక 14-15 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఎవరు కూడా అంతవరకు వెళ్ళలేదు. ఫస్ట్ నేనే వెళ్ళాను మా బ్యాచ్లో. సో చిన్న ఇండస్ట్రీకి వెళ్ళడము. దాని తర్వాత ఒక యాక్టర్ అంటే ఏం కావాలంటే ఫస్ట్ థింగ్ మన బాడీ ఫిట్నెస్ ఒకటి ఉండాలి, తర్వాత మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్లోకి వెళ్తే ఫుడ్ ఎట్లుంటుందో అసలు మనము ఉండే ప్లేస్ ఎట్లుంటుందో మనకు తెలియదు. మా నాన్నగారు ఏం చేస్తారంటే మా అమ్మని నన్ను ఇద్దరిని హైదరాబాద్ పంపించి ఒక ఫ్లాట్ తీర్చి పెట్టారు అక్కడే. మా కొడుకు ఖచ్చితంగా ఏదో ఒకటి కష్టపడుతున్నాడు, అవకాశాలు రావాలి. సో మా అమ్మగారు కూడా వచ్చేసారు. ఇంకోటి మా అమ్మగారు ఏమంటే నేను పుట్టింది యాక్చువల్లీ నేను తెలంగాణలో నాగార్జున సాగర్లో పుట్టాను నేను. మా తాతగారు మద్దినేని ప్రకాష్ రావు అని, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ ఆయన, మా అమ్మ వాళ్ళ తాత. సో మనకు తెలంగాణ టచ్ అనేది ముందు నుంచి బాగుంది. ఇంకా మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళది వచ్చి గుంటూరు, మా అమ్మమ్మ వాళ్ళది నాగార్జున సాగర్. సో ఇటు ఆంధ్ర సైడు తెలంగాణ సైడు 2 రాష్ట్రాల్లో కూడా మనకు మంచి బంధుత్వం అనేది ఉంది. సో తెలంగాణలో మనకు తెలిసిన పరిచయాలతో అక్కడ వెళ్ళడము. హైదరాబాద్లో నేను మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఈ 4 days సినిమా ఆడిషన్స్కి వెళ్తాను నేను. రిమైనింగ్ ఫ్రైడే, సాటర్డే, సండే హ్యాపీగా నేను రెస్ట్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం ఇట్లా చేస్తాను నేను. ఈ 4 days అయితే ప్రతి ఒక్క ఆఫీస్ వెళ్తాం. మైత్రి మూవీ మేకర్స్ అంట, 14 Reels, ఆ ప్రొడక్షన్స్, ఈ ప్రొడక్షన్స్, ఏ ప్రొడక్షన్స్ అన్నీ చాలా తిరిగేటోడు నేను. పొద్దున్న వెళ్తే సాయంత్రానికి వచ్చేవాడిని ఆడిషన్స్కి అట్లా ఇట్లా. ఎన్నో ప్రయత్నాలు చేసిన. మెయిన్ థింగ్ నాకు మీరు ఇందాక హైట్ అడిగారు, నా హైటే నాకు మైనస్ బేసిక్గా. అదేంటది అంటే చెప్తాను మీకు క్లారిటీగా ఎట్లుంటుందని. ఇప్పుడు మనం సినిమాలో జాయిన్ అవుతాం, ఏదో ఒక కంపెనీలోనే ఎక్కడో ఒకటి ఆడిషన్ తీసుకొని ఒక అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మనం హైట్ చూసి ఆల్రెడీ ఒక కొత్త హీరో అనుకుందాం, కొత్త హీరోని డిసైడ్ చేస్తుంటాం. డిసైడ్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఆ సినిమాకి ఆడిషన్కి వెళ్తా, అతను 5'11" ఉంటాడు అనుకోండి, నేను అతని కంటే 4 ఇంచులు ఎక్కువ ఉంటా. నేను కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు, నేను ఇప్పుడు ఆడిషన్ నీకు ఇందాక నేను డైలాగ్ చెప్పాను, అది మాత్రం చేయను నేను. అది చేస్తే వాళ్ళు పట్టేస్తారు, వీడు సత్యనారాయణ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చినాడు అని అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఆ డైలాగ్ గురించి. సో మా సార్ కూడా చెప్తాడు, ఇది ఎక్కడా కూడా మీరు చెప్పొద్దండి, ఎక్కడా చేయొద్దండి, మీరు ఏదైనా మీరు అడగండి, మీకు ఎలా కావాలా, మీకు ఎట్లా ఆడిషన్ ఇవ్వమంటే వాళ్ళ సిచ్యువేషన్ చెప్తే దాని తగ్గట్టు యాక్ట్ చేయండి అని చెప్తారు. సో నేను యాక్ట్ చేస్తే ప్రతి క్యాస్టింగ్ డైరెక్టర్ సూపర్ చేసినావు బ్రదర్, చాలా బాగుంది, ఎక్కడ చేసావంటే నేను సత్యనారాయణ గారు నేర్చుకున్నానని చెప్పి. సరే ఖచ్చితంగా మీకు కాల్ వస్తుంది ఆఫీస్ నుంచి, మన ప్రొఫైల్ ఇస్తారు. సో ఇట్లా నా పేరు చెప్పి మొత్తం మనం ప్రొఫైల్ లెఫ్ట్ రైట్ మొత్తం తిరిగి మన గురించి మొత్తం మన ఫిగర్ మొత్తం చూపిస్తాం కెమెరాకి. సో వాళ్ళు ఇంకా మన నంబర్ చెప్పి ఫోన్ చేస్తారంటే ఎవరు ఫోన్ చేయరు, ఎందుకంటే నేను ఇందాక చెప్పాను 5'11" ఉంటాడు అనుకోండి వాళ్ళు తీసుకున్న హీరో, మనం 6'4" ఉంటాము. షూటింగ్ లో పక్కన హీరో ఫ్రెండ్ గా అంటారు, హీరో కంటే హైట్ ఉన్నాము. ఈ హైట్ అనేది నాకు చాలా డిసడ్వాంటేజ్. నేను అదే కాక ఒక 2 సినిమాలు నేనే మెయిన్ లీడ్ గా హీరోగా చేశాను, ఇంకో 3 సినిమాలు ఆగిపోయాయి సినిమాలు. ఇక్కడ మదనపల్లి పోస్టర్ చూశాను మీరు, పుష్ప పార్ట్ 1 అనుకుంటా, మీరు అల్లు అర్జున్ బ్యాక్ సైడ్ ఉన్నారు. గడ్డం ఇంకా అది మీరేనది? అవునవును నేనే. పుష్ప అనేది ఎట్లా వచ్చింది మీకు ఆ సినిమాలో అవకాశం? నేను 30-35 వీడియోలు ఇచ్చాను. ఎన్ని రోజులు చేశారు షూటింగ్? అది 60 రోజులు ఉన్నాను నేను షూటింగ్ లో, కానీ నాకైతే అవకాశం రాలేదు ఇంకా. అంటే డైలీ షూటింగ్కి వెళ్ళేటోడిని, నేను స్లాంగ్ ఆర్టిస్ట్కి వెళ్ళాను ఫస్ట్ అల్లు అర్జున్ గారు అయితే నన్ను తెలుగోడువేనా అన్నాడు నన్ను ఫస్ట్ చూసి. అన్న తెలుగోడు నేను నప్పక నేను మదనపల్లి అని చెప్పాను. లేదు కొంచెం చూసాట తెలుగోడులాగా అనిపించలేదు అన్నాడు. చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అయినాను. ఒకటి చింటూ గారు ఫ్రాంక్గా చెప్పండి, సినిమా రంగంలో రాణించాలంటే డబ్బు ఉండాలన్నా, అదృష్టం ఉండాలన్నా, బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నా? స్ట్రైట్గా చెప్పండి. సార్ ఇవి 3 కాదు సార్. టాలెంట్ అంటారా? ఇప్పుడు రిషబ్ శెట్టి ఉన్నాడు, అవును, కాంతారా సినిమా, అవును, టాలెంట్ ఉంది. అతను అందగాడ అంటే గొప్ప అందగాడు కాదు, టాలెంట్ ఉందంతే, డబ్బు లేదా ఆయన దగ్గర. వచ్చినాడు బెంగళూరుకి, మామూలుగా వాళ్ళది సౌత్ కర్ణాటక, తులునాడు వాళ్ళు, అక్కడ నుంచి వచ్చి
చిన్నగా నాలాగే ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా కలమ్మ తల్లిని నమ్ముకుంటే ఎవరికైనా కూడా అవకాశం అనేది ఆ వృత్తిలో ఎవరికైనా కూడా అవకాశాలు అనేవి వస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్టార్ అనేది అవుతారు. కాబట్టి ఓపిక ఉండాలి మెయిన్ థింగ్. నేను రిషబ్ గురించి అదే అంటే నేను విన్నది ఏమంటే సినిమా రంగంలో ఎక్కువ నెపోటిజం ఎక్కువ ఉంటుంది. అంటే అప్పటికే స్టాండ్ అయిపోయిన పిల్లలు ఉన్న 1-2 సినిమాల వరకు ఇప్పుడు ప్రూవ్ చేసుకోకపోతే, ఇప్పుడు ఒక పెద్ద స్టార్ హీరో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఒక 3 సినిమాలు వాళ్ళే వేరే బ్యానర్ పేరుతో వాళ్ళే డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఆ ప్రొడక్షన్కి వీళ్ళే డబ్బులు ఇచ్చి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు. సరే కంప్లీట్ అయింది, మంచి లాంచ్ చేస్తారు, బాగా మంచి రిలీజ్ ఫంక్షన్ పెట్టి ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిపించి వాళ్ళ ఆశీర్వాదం ఇప్పించి మంచి లాంచ్ చేస్తారు. లాంచ్ చేసిన తర్వాత సినిమా యావరేజ్ అయింది అనుకోండి, ఇంకో ప్రయత్నం చేస్తారు. అదే యావరేజ్ ఏంటంటే ఇంకా అయిపోయాక అదే పెద్ద మనుషులు ఎన్నిసార్లు వస్తారు, అదే అవకాశం. వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక 60 కోట్లు అవుతుంది ఒక మినిమం బడ్జెట్ సినిమా తీయాలంటే. అట్లా 60x2 అంటే 120 కోట్లు. అదే 120 కోట్లు ఎక్కడ ఏ ఇండస్ట్రీ పోయినో లేదంటే ఫ్యాక్టరీ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే నెల షేర్లు వస్తాయి కదా వాళ్ళకి. ఎవరైనా కూడా 2 సార్లు ప్రయత్నిస్తారు, దాని తర్వాత ఇంకెవరు కూడా ఆ ధైర్యం చేయరు. ఒకసారి మీరు నటించిన సినిమాలు ఏమైనా మీకు గుర్తున్నాయా? ఒకసారి చెప్తారా ఏ సినిమాలు నటించారు? శివప్రలయం అని చేశాను. హీరో నేనే హీరోగా చేశాను. కాలకయ్య ఉన్నారు కదా బాహుబలి, ప్రభాకర్ అన్న, ఆయన రచరవ్ అన్న, వీళ్ళ కాంబినేషన్ లో చేశాను. అది ఆగిపోయింది లేండి సినిమా. అది ఫస్ట్ నేను అదే చేసిన సినిమా. రిలీజ్ అయినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏవి? జార్జ్ రెడ్డి చేశాను. జార్జ్ రెడ్డి అదే ఆయన ఉద్యమకారుడు. తర్వాత చిత్రలహరి చేశాను. చిత్రలహరి దాంట్లో ఎడిటింగ్లు కట్ చేశారు మాది మొత్తం. ఎందుకంటే ఆవుతి ప్రసాద్ గారు అబ్బాయి కార్తిక్ అన్న అని ఉన్నాడు, ఆయన చమ్మక్ చంద్ర అన్న నాది, మా ముగ్గురు కాంబినేషన్ లో ఒక సీక్వెన్స్ ఉంది. సో అది మొత్తం సీక్వెన్సే లేదు సినిమా. నేను చాలా బాధపడినా షూటింగ్కి వెళ్ళి వచ్చి సినిమా రిలీజ్ అయితే వెళ్తే నాది వస్తుందేమో అనుకున్నా కానీ రాలేదు అవకాశం. బాగా బాధపడ్డాను. సో దాని తర్వాత చిత్రలహరి అయింది, జార్జ్ రెడ్డి అయింది, పుష్ప చేశాను, KGF 2లో చేశాను. KGF 2కి అయితే హైదరాబాద్ నుంచి అదే పనిగా బెంగళూరుకి వచ్చాను నేను ఆడిషన్కి. అక్కడ చూస్తే మన మల్లేశ్వరంలో ఒక లొకేషన్ పెట్టారు వాళ్ళు. సో అక్కడ చూస్తే 5,000 మంది జనాలు ఉన్నారు, క్యూ లైన్లు ఆడిషన్కి. ఎప్పుడు రా మనం, నేను అది 12ంటికి పోయినా మధ్యాహ్నం, ఎప్పుడు రా మనకు అసలు ఇక్కడ మనం ఆడిషన్ ఇవ్వగలుగుతామా అని ఒక ఫీర్ వచ్చింది నాలో. సరే ఆయన దగ్గరికి పోయి అక్కడ చెప్పుకున్నా అందరికి, హైదరాబాద్ నుంచి వచ్చినాను, నాకు మళ్ళీ రిటర్న్ పోవాలి నేను అని చెప్తే, వేరే అన్న అక్కడ అసోసియేట్ ఉన్నాడు, ఆయన వచ్చి నన్ను చూసి, అంటే వాళ్ళు తెలిసిపోతుంది కదా మనం మాట్లాడే తెలుగు, వీడి పక్క తెలుగు కూడా హైదరాబాద్ నుంచి వచ్చినాడు లేదు. సో ఆయన తీసుకెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. రిటర్న్ వెళ్ళిపోయా. హైదరాబాద్లో దసరా దుర్గామాతను పెట్టాం మా ఫ్రెండ్స్ మేమంతా. ఆ సెలబ్రేషన్స్ ఉంటే నాకు ఒక ఫోన్ వచ్చింది, మొత్తం డ్రమ్స్ సౌండ్లో ఫోన్ వస్తాడంటే హలో అంటే KGF ఆఫీస్ ఇందా మాట్లాడతా, ఇది నేను కన్నడలో చెప్పాను. నేను ఎవరు అన్నాను. KGF ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను. సడన్గా షాక్ అయినా, సార్ చెప్పండి అన్న. ఆయన కన్నడలో మాట్లాడు, నాకు తమిళ్ వచ్చు, కన్నడ వచ్చు. సో నేను ఫస్ట్ తమిళ్లో మాట్లాడినా. ఇట్లా ఆయన తమిళ్లో మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. ఇట్లా నేను KGF ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము ఇట్లా అని చెప్పేసరికి చాలా షాక్ అయినా నేను. ఇమీడియట్గా మా డాడీ ఫోన్ చేసి చెప్పిన, ఇట్లా ఆడిషన్ పిలిపించినారు, అదే పోయినాం కదా, సెలెక్ట్ అయినాను సినిమాలో. చూస్తే అక్కడ నాతో పాటు ఇంకో 200 మంది సెలెక్ట్ అయినారు. మనం ఊరికే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కానీ అని అనుకున్నా. కానీ మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏమన్నా ప్రాజెక్టులు ఏమన్నా నడుస్తున్నాయండి? ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఏమైనా సెర్చింగ్ లో ఉన్నారా? సినిమా సెర్చింగ్ లో రీసెంట్ ఒక 4 days బ్యాక్ కూడా ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది. కొంచెం కథ నచ్చక నేనే ఇంకా వద్దనుకున్నాను. ఇప్పుడు నాకు తెలిసి మీ వయసు ఇంకా 30 కూడా దాటలేదు, 27 అనుకోండి. మీరు ఇంకా ఆ సినిమా రంగంలో ప్రయత్నాలు చేయకుండా ఎందుకు సడన్గా రాజకీయాల్లోకి కాలు మోపారు? సార్ సడన్గా కాదు సార్, రాజకీయాలు మాకేం కొత్త కాదు. మాది వాస్తవం చెప్పాలంటే మాది ఒక రాజకీయ కుటుంబమే. మా నాన్నగారు ఎప్పుడైతే మిలిటరీ నుంచి వచ్చేసిన తర్వాత ఇదే మదనపల్లిలో ఒకసారి సింగిల్ విండోగా ప్రెసిడెంట్గా ట్రై చేశారు. ఒక 4 సార్లు సర్పంచ్గా. కంచర్ల శ్రీనివాస నాయుడు సేవా కార్యక్రమాల ద్వారా బాగా ఎస్టాబ్లిష్డ్ మదనపల్లిలో, దాన్ని ఎవరు కాదని లేరు. ఓకే. ఆయన ఓ కాలంలోనే నాకు తెలిసి 20 ఏళ్ల క్రితమే ఆయన అనాథ సేవల కోసం వైకుంఠ రథం కూడా పెట్టారు. అవును. శ్రీనివాస నాయుడు గారు ఆ తెలియని వ్యక్తి అంటూ ఎవరు లేరు. కానీ మీరు ఇంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ఎందుకు అడుగు పెట్టారు? దానికి ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా, లేకపోతే సినిమా అవకాశాలు తగ్గిపోవడం వల్ల రాజకీయాలకు వచ్చారా? ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గిపోయిన ఆ ఉద్దేశంతో కాదు, కానీ అదే మా నాన్నగారు సేవ చేయడము,
ఎక్కడ పోయినా కూడా మా నాన్న, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా నాన్న చేసే యాక్టివిటీస్ అన్నింటిలో కూడా నేను పాల్గొనేవాడిని, ప్రత్యక్షంగా నేను ఉండేవాడిని. ఈ వైకుంఠరథంలో కొన్నిసార్లు వైకుంఠరథం ఎవరైనా డ్రైవర్స్ తాగుబోతులు డ్రైవర్లు ఇద్దరు ఉండేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడైనా తాగేసి పడిపోతే ఫోన్లు చేస్తారు. డైలీ ఉదయాన్ని నిద్ర లేసారంటే మాకు ఫోన్లు వస్తాయి, నా వైకుంఠరథమా ఇక్కడ చనిపోయినారన్నా, మాకు వెహికల్ కాదా అని. సో ఇట్లా ఒకరోజు ఫోన్ చేస్తే మా నాన్నగారు ఎక్కడో బయట అవుట్ ఆఫ్ ది స్టేషన్లో ఉన్నారు. నేను అప్పుడు నాకు లైసెన్స్ లేదు ఆ టైంలో. నేను 10th క్లాస్లోనే 10 years ఏజ్లోనే నేను కార్ డ్రైవ్ చేసేది నేను నేర్చుకున్నాను. నేను 10th అదే నాకు 10 ఏళ్ల వయసులో నేను అంబాసిడర్ కార్, అది కూడా గేర్ ఇక్కడ ఉంటుంది, అది చాలా కష్టం, అది తోలలేరు అందరూ. సో ఆ కార్ నేను నడిపేవాడిని. అదే కార్ని మా అంబాసిడర్ కార్ని వైకుంఠరథంగా మార్చారు, ఓన్ వెహికల్. సో నేనే ఒక 2-3 డెడ్ బాడీస్కి నేనే వెళ్ళడం జరిగింది డ్రైవర్గా. సో ఇట్లా మిలిటరీనా మీ ఫాదర్? అవునవును, 17 years సర్వ్ చేశారు ఇండియన్ ఆర్మీలో. మాజీ సైనికుల సంఘం డివిజన్ అధ్యక్షులు కూడా మీ ఫాదర్ అను. గత 17 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఆయన ఎప్పుడైతే ఎన్నికయ్యారో అప్పటి నుంచి నేటి వరకు కూడా వేరే వర్గం లేదు. బేసిక్గా మీరు మాజీ సైనికుల సంఘాలు చూస్తే తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, లేదంటే హైదరాబాద్ ఎక్కడ చూసినా కూడా ఒక ఊరికి 4-5 సంఘాలు ఉంటాయి. కానీ మన రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్క మాజీ సైనికుల సంఘం మదనపల్లి వర్గంలో ఉండేది ఏదో డివిజన్ ఉందో సింగిల్ అసోసియేషన్ ఉంది. అది గత 17 సంవత్సరాల నుంచి వర్గాలు లేవు, సింగిల్ అసోసియేషన్. ఓకే, మీరు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తెలుగుదేశం పార్టీనే ఎందుకు ఎన్నుకున్నారు? ఆ పార్టీలో చేరాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయో చెప్పండి. లేదు, మేము ఇప్పటి నుంచో కూడా నందమూరి అభిమానులం. మేము నా చిన్నప్పటి నుంచి కూడా నేను మా అమ్మమ్మ, ఎక్కువ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగినోడిని. వాళ్ళు ఇంకా గుంటూరు జిల్లా అటు సైడ్ దగ్గర వాళ్ళు ఎప్పుడు కూడా అన్నగారు అభిమానులు విపరీతంగా ఉంటారు అటు సైడ్ చూస్తే. మా అమ్మమ్మ ఎప్పుడు కూడా నా ఎన్టీ రామారావు గారి సినిమాలు చూపిస్తూ అన్నం తినిపించేది నాకు. సో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూడటము, తర్వాత ఒక ఊహ తెలిసిన తర్వాత ఆయన మన రాష్ట్రానికి చేసిండే, ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిండే సేవా కార్యక్రమాలు, ఇవన్నీ చూస్తే ఎవరికైనా కూడా అంత మహానుభావుడు ఆయన పెట్టిన ఒక కూటమి, ఒక పార్టీ అంతమందిని గ్యాదర్ చేసి ఒక పార్టీ పెట్టి ఇంతమందికి సేవ చేసినాడంటే ఎవరైనా కూడా అదే మనం కూడా అట్లా దాంట్లోకి వెళ్ళాలి అని ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం. దాంతోపాటు మా నాన్న బేసిక్గా నేను చెప్పినట్టు ఇందాక కాంగ్రెస్ పార్టీ, మా నాన్న కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్గా కంటెస్ట్ చేస్తుంటే నేను పైన ఇంటి బయట తెలుగుదేశం జెండా కట్టేవాడు. నేను ఏంది ఇది, మనం తెలుగుదేశం పార్టీకి పోదామంటే అడుక్కునేవాడు నేను. ఏంది బాబు మనం ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, అందరూ చూస్తే తెలుగుదేశంలో ఉంటే మనం ఏది కాంగ్రెస్లో ఉంటే, లేదురా నేను ఏదైనా పార్టీలో ఉంటే దాంట్లో ఉంటా మారను అన్నాడు. అంటే బేసిక్గా నాన్నగారు ఫస్ట్ 2 జెండాలు అప్పుడే నాన్నగారు ఫస్ట్ వచ్చి తెలుగుదేశం పార్టీని ఫస్ట్ అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత నాన్నగారు దాంట్లోనే, తర్వాత అన్న తెలుగుదేశం పార్టీలు జాయిన్ అయ్యారు, హరికృష్ణ గారు. సో దాని తర్వాత ఏమంటే రామదాస్ చౌదరి గారితో అత్యంత సన్నిహిత్యం మన జనసేన పార్టీ రాయలసీమ. సో ఆయన వెన్నంటే ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మా నాన్నగారు ఎప్పుడు ఆయన్ని ఒక ప్రాణమిత్రుడిగా భావిస్తారు. సో ఆయన ఎటువైపు వెళ్తే ఆయన అడుగుజాడలో నడిచేవాడు నాన్న. ఇప్పుడు జనసేనలో ఉన్నాడా మీ ఫాదర్? లేదు, ఇప్పుడు అసలు ఏ పార్టీ కాదు. కాకపోతే నేనే మొన్న అదే పనిగా సభ్యత్వం తీసుకొని నేనే పార్టీ సభ్యత్వం తీపిచ్చిన. ఎప్పుడైనా కూడా నేను ఏదైనా కార్యక్రమాలు చేస్తే దాని వెనకాల బాగా ఆయన అంత. మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని మీకు ఏదైనా ఇన్స్పిరేషనా, లేకపోతే ఏం రాజకీయాల్లోకి ఏం చేయాలని? చెప్పాను కదండి ఇందాక, నందమూరి తారక రామారావు గారు చాలా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన ఒక సినిమా రంగం నుంచి వచ్చారు. నేను కూడా ఒక కర్మామ తల్లిని నమ్ముకొనే నేను కూడా ఈ సినీ రంగంలోకి రావడం జరిగింది. సో దాని తర్వాత యువ నాయకుడు లోకేష్ బాబు గారు విపరీతమైనటువంటి అభిమానం నాకు. నేను ఇప్పుడు లోకేష్ యువసేన అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి నేను చాలా యాక్టివిటీస్ కూడా చేస్తున్నా పార్టీలో. అన్న లోకేష్ అన్న అంటే నాకు చాలా విపరీతమైన అభిమానం. అసలు ఎవరైనా లోకేష్ అన్న గురించి ఏదైనా తప్పు మాట తట్టుకోలేను నేను. నాకు తెలిసి లోకేష్ యువసేనాన్ని స్టార్ట్ చేసింది మీరే అనుకుంటా? అవునవును, ఇప్పుడు మనమే స్టార్ట్ చేసినాం, చాలా కార్యక్రమాలు చేసినాం లోకేష్ యువసేనలో. అన్న కూడా పోయి ఒకరోజు వివరించిన మొత్తం క్లారిటీగా. ఆయన ఇది కూడా కొత్త కోటి పెట్టినారా అన్నాడు. ఆయన లేదన్నా ఏదో అభిమానంతో పెట్టినామన్నా. సో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా వెళ్ళి చెప్పినాను ఇట్లా, సరే ఇట్లా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేస్తారు, గుడ్ చెయ్యి, మంచి యాక్టివిటీస్ చెయ్యి, మీలాంటి యూత్ రావాలి రాజకీయాల్లో అన్నారు. అంటే టౌన్లో ఒక ప్రచారం ఉంది చింటూ గారు, ఏదో చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకు లోకేష్ గారి పుట్టినరోజుకు కేకులు కట్ చేయడం మినహా చింటూ ఏం రాజకీయాల్లో ఏం ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనింది ఏమీ లేదు, ఆయన ముద్ర ఏమీ లేదు అన్న ఒక ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఎంత అంటారు? వాస్తవం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేస్తే
గత ప్రభుత్వంలో అందరికంటే ముందు నేను రోడ్లోకి వచ్చి 2000 మందితో ర్యాలీ చేసినాను సార్. నేను ఆ రోజు మీకు వీడియోలు కూడా ఉండే, నేను చూపిస్తాను. 2000 మందితో ర్యాలీ చేసిన నేను ఆ రోజు మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్క నాయకుడిని పిలిచాను. ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. అంత విపరీతమైన ర్యాలీ ఎవరు కూడా చేయలేదు మదనపల్లిలో. కాగడాలతో మొత్తం అంగరంగ వైభవంగా చేసినాం. అంటే కార్యక్రమం అది నిరసన తెలియజేయడము, కానీ ఒక గ్రాండ్ ర్యాలీ చేసినాం సార్కి మద్దతుగా విపరీతంగా. అసలు స్టేట్ లెవెల్లో కూడా దాని గురించి మాట్లాడుకున్నారు మదనపల్లిలో. మరి ఏదో కేక్ కటింగ్లో లేదంటే బర్త్డే పార్టీలు అయితే సార్ జైల్లో ఉన్నప్పుడు అంతమంది ర్యాలీ చేస్తే అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, చెప్పిండే వాళ్ళు. ఎవరు నాకా? కేసులు ఏం లేవండి. బేసిక్గా కేసులు అందరికీ ఎప్పుడు పెట్టినారంటే చంద్రబాబు సార్ అంగళ్ళకి వచ్చినప్పుడు ఆ ఘటనలో కేసులు పడినాయి అందరికి. నేను ఆ టైంలో ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఒక స్క్రిప్ట్ రాసుకుంటా. నేను యాక్చువల్లీ రైటర్స్ అసోసియేషన్లో పర్చూరి బ్రదర్స్ గారి ఒక అసోసియేషన్ ఉంది, దాంట్లో నేను మెంబర్ని. రైటర్స్ అసోసియేషన్లో కూడా నేను డైరెక్టర్ అండ్ యాక్టర్ బోత్ నేను. సో నేను దాంట్లో ఒక స్క్రిప్ట్ రాసుకొని రిజిస్టర్ చేసిన నేను. ఆ టైంలో చంద్రబాబు సార్ గారు అరెస్ట్ అయినారు. అంటే అంతకుముందు అంగళ్ళకి వచ్చినారు. అప్పుడు మనము సార్ ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మదనపల్లిలో షాజహాన్ బాషా గారికి 97,000 ఓట్లు పడినాయి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి వెనకంటి రోజు ఒక 2,000 మంది తిరుగుతారనుకోండి ఒక అంచనాగా. ఇప్పుడు ఆ 2,000 మంది తిరిగితే 2,000 మంది ఓట్లు వేస్తే 2,000 కదా రావాల్సింది. 95,000 ఓట్లు ఇంకెక్కడ పోయినాయి? పార్టీలో ఇన్యాక్టివ్ ఉండే వాళ్ళు ఉంటారు చాలా మంది. అంటే ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే వెనకాల తిరగాలని లేదు. అదే అంటున్నాను నేను. 97 అదే అంటున్నానండి. ఇప్పుడు 95,000 మంది ఉన్నారు. దాంట్లో పక్కన పెట్టండి, గత ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత వల్ల ఒక కొన్ని ఓట్లు ఒక 30,000 ఒక 40,000 ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ అయినాయి అనుకోండి. పార్టీ ఓట్లు ఉంటాయి, ఇవి ఎక్కడ అసలు చెక్కు చెదరవు, పార్టీకే పడతాయి. ఒక 50,000 ఓట్లు, ఒక 60,000 ఓట్లు, సో ఒక నంబరు. ఆ నంబరే సార్ మేము పార్టీలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు పార్టీనే మేము. మా సొంత కారణాలు ఏదో ఉంటాయి. ఇప్పుడు మాకు ఆ పబ్లిసిటీ ఇప్పుడు ఉంటారు, కెమెరాలు చూసుకొని దానికి ఆ ఫోటోలు తీసి స్టేటస్లు పెట్టి అట్లా ఆ ఇది లేదు సార్. ఏదైనా సందర్భమో లేదంటే ఏదైనా ఒక విషయం ఉంటేనే చేస్తాం. అంత పొలిటికల్ పిచ్చి అదేమంటారు కెమెరాల ముందు వచ్చేసి ఓ నరుచుకునేది అట్లా అది లేదు సార్. ఇప్పుడు మీరు అన్నారు మదనపల్లికి సంబంధించి, ఓకే మదనపల్లి గురించే మాట్లాడుకుందాం. మదనపల్లిలో తెలుగుదేశం పార్టీలు గ్రూపిజం ఎక్కువ ఉంది. నాకు తెలిసి దాదాపు 5-6 గ్రూపులు ఉన్నాయి. అంటే పార్టీ కార్యక్రమాలు కూడా ఎవరికి వారే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చింటూ తెలుగుదేశం పార్టీలో మీరు కూడా జాయిన్ అయినారు కాబట్టి ఏదైనా ఉన్నారు, ఓకే ఎప్పటి నుంచే ఉన్నారు, ఇప్పుడు పార్టీ కార్యక్రమాలే చేస్తారనుకోండి. చింటూ మీరే చేస్తారా? అందరినీ కలుపుకొని చేస్తారా? లేకపోతే మీరు కూడా ఆ గ్రూపుల్లో ఏదైనా గ్రూప్ మద్దతు ఇచ్చి వాళ్ళ తరపున చేస్తారంటే ఏం చెప్తారు? సార్ నేను ఎవరు వర్గం కాదు సార్. బేసిక్గా నేను లోకేష్ అన్న వర్గం. మా బాస్ పెద్ద బాస్ నారా చంద్రబాబు నాయుడు గారి వర్గము, మా యువ నాయకుడు లోకేష్ అన్న వర్గం. నాది లోకేష్ శివసేన. ఇప్పుడు మీరు మదనపల్లి ఉన్న వర్గాల గురించి చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు మదనపల్లి వర్గాలు అయితే లేవు సార్. ఏదో వాళ్ళ ఎందుకంటే ఉండే నవ్వుతారు వర్గాలు లేవని చెప్పుకో సార్. నేనైతే ఎప్పుడు కూడా వర్గాలు లేవనే ఫీల్ అవుతుంది సార్. ఎందుకంటే ఈ వర్గాలు ఇవన్నీ ఏదో సీజనల్ లాగా సార్. అంటే ఒక నాయకుడు వస్తాడు, ఆయన ఎందుకంటే ఓ అని గప్పాలు కొడుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళా అదే మనుషులు మీరు చూస్తే ఇప్పుడు మీరు ఇదే ఊర్లో ఉన్నారు, నేను ఇదే ఊర్లో ఉన్నా. మొన్న కూడా వారం ముందు ఒక రాష్ట్ర ఇటీవల పదవి వచ్చిన ఒక నాయకుడిని అడిగితే ఉన్నాయని ఒప్పుకున్నారు. అంతకు ముందు కూడా ఒక స్టేట్ లీడర్ని అడిగితే కూడా ఉన్నాయని ఒప్పుకుంటున్నారు. వర్గాలు ఉన్నాయి, మీరు లేవంటే కెమెరా అదే ఒక నేను చెప్తాను వినండి, క్లారిటీ చెప్తాను ఎందుకు లేవంటానంటే అందరూ తెలుగుదేశం వర్గమే. ఇప్పుడు సీజన్ అంటున్నా నేను, సీజనల్ అంటే వాతావరణం మారిపోతుంటుంది చూడండి. ఇప్పుడు ఒక కార్యకర్త ఉంటాడు, అతను 20 ఏళ్ళ ముందు ఉండే నాయకుడు ఈరోజు ఉండడు. ఆ నాయకుడి దగ్గర ఉండే కార్యకర్త ఈరోజు ఉండే నాయకుడి దగ్గర ఉన్నాడు. అంటే అదేం వర్గము? నాయకులు మారుతాంటారు, ఇక్కడ కార్యకర్తలు వర్గాలు లేవు. ఒక నాయకుడు వచ్చి మేము ఈ వర్గం. ఎందుకు ఈ డిస్టర్బెన్స్ వస్తుందంటే అధికారంలో మీ పార్టీ ఉంది, ఇక్కడ కూడా మీ నాయకులే ఉన్నారు అధికార పార్టీ. అయితే అందరినీ నాయకుల్ని కలుపుకొని పోవడంలో కొంత వైఫల్యం చెందటంతో కొంత అసంతృప్తి ఉంటుంది కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ. ఈ కారణంగానే విభేదాలు ఉన్నాయి అన్న ప్రచారం ఉంది. ఇందులో వాస్తవం ఉందా లేదా మీరు చెప్పండి. లేదండి, ఇవంతా తప్పుడు ప్రచారాలు. నా దృష్టికి అయితే ఎప్పుడు కూడా ఇట్లాంటి లేదు. ఎందుకంటే నేను మొన్న ఎమ్మెల్యే గారిని రోడ్లో మన బెంగళూరు బస్ స్టాండ్లో ఆ కాలువ పనులు చేస్తుంటే ఉదయాన్నే మేము
క్లబ్కి వెళ్తున్నా మా నాన్న నేను సడన్గా ఎమ్మెల్యే గారిని చూసి నేను దిగి వెళ్ళి మాట్లాడటము, ఆయన మా నాన్నగారికి వివరించడం ఇట్లా చేస్తున్నామన్న ఈ కార్యక్రమాలు అని చెప్పడం. అదేవిధంగా చిన్నబాబు అన్న కావచ్చు, రామదాస్ చౌదరి గారు కావచ్చు, లేదంటే నరసింహారెడ్డి గారు కావచ్చు, ఇతర ఏ పార్టీ అంటే మా కూటమిలో ఉండేటువంటి అన్ని పార్టీలు ఉన్న వాళ్ళకు కూడా మాకు సన్నిహిత్యం ఉంది. మాకు అందరితో కూడా సంబంధం ఉంది, ఎవరితో కూడా విభేదాలు లేవు మాకైతే. నేను అందుకే అంటున్నా, నేను వర్గంగా చూడట్లేదు. వర్గాలు ఉంటాయి కానీ నాకైతే వర్గం లేదు, ఎందుకంటే నేను అందరి వాడిని, నేను అందరితో. ఇప్పుడు వచ్చారు కరెక్ట్ అండి. వర్గాలు మీరైతే ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదు, వర్గాలు ఉన్నాయి, ఉండొచ్చు. ఇప్పుడు క్లారిటీ ఓకే. ఇప్పుడు చింటూ గారు సినిమా రంగంలో ఆపర్చునిటీస్ వెతుక్కొని అక్కడ ఎక్కువ సమయం కేటాయిస్తారా, లేకపోతే ఇక్కడ మదనపల్లి రాజకీయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇక్కడ సమయం ఎక్కువ కేటాయిస్తారంటే ఏం చెప్తారు? సార్ అది కాలం బట్టి సార్. అంటే ఇప్పుడు ఒకవేళ నాకు షూటింగ్ ఉందనుకోండి, నేను ఒకవేళ షూటింగ్లో ఉన్నా కూడా ఏదైనా, ఇప్పుడు నేను ఒక వీడియో చాలు సార్ మనం ఎక్కడున్నా కూడా. ఈరోజు సోషల్ మీడియా అనేది మెయిన్గా పార్టీలు చూస్తే ఎక్కడైనా మా ప్రత్యర్థి పార్టీ కావచ్చు, మా పార్టీ కావచ్చు, ఎక్కువ కూడా సోషల్ మీడియానే రూల్ చేస్తుంది ప్రతి పార్టీని కూడా. నేను ఎక్కడున్నా కూడా, మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ బంగారుపాలెంకి వచ్చారు మామిడి రైతులని పరామర్శిద్దాము. సో నేను ప్రతి ఒక్క దాని మీద నేను మాకు పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఏదైనా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం చేస్తున్న మంచిని కావాలని వీళ్ళు తప్పుదావ పట్టించి దుష్ప్రచారాలు చేస్తే ఇమీడియట్గా దాన్ని తిప్పికొట్టనని మాకు ఆదేశాలు ఉన్నాయి. నేను ఎక్కడున్నా, నేను ఏదో షూటింగ్లో ఉన్ని లేదంటే ఇక్కడే మదనపల్లిలో పార్టీలో ఉన్నా కూడా, పార్టీనే అంటే షూటింగ్లో ఉండొచ్చు, రాజకీయాల్లో ఉండొచ్చు, షూటింగ్లో ఉన్నా కూడా నేను ఒక చిన్న వీడియో తీసి పెట్టేస్తాను. లేదు ఇట్లా తప్పుదావ పట్టిస్తున్నారు, ఇది నమ్మొద్దండి అని. సో నేను ఎక్కడున్నా కూడా నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తా. ఇప్పుడు గత పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు తేడా ఏంటి అంటే ఏం చెప్తారు? ఏముంది సార్, స్వచ్ఛమైన గాలి పీల్చున్నారు మనుషులు ఎంత గట్టినా. అప్పుడు పీల్చలేదా? లేదు సార్, అంతా కలుషితమే, అంతా కలుషితమే సార్. ఎక్కడైనా చూడండి, మహిళల పట్ల అసభ్యకరమైన మాటలు, అక్రమ కేసులు, ఒక పైశాచికత్వంతో ఒక అంటే జనాలందరినీ భయపెట్టించేసి ఎంతోమందిని అసలు ఇళ్లలోంచి బయటికి రానియకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నాకే షూటింగ్ పర్మిషన్ ఇవ్వలేదే మదనపల్లిలో. నేను షూటింగ్ తీద్దామంటే నాకు పర్మిషన్ ఇలా. ఇవన్నీ చెప్పుకున్నా పోయి. అంటే ఏం మీరు తెలుగుదేశం పార్టీ అని? తెలుగుదేశం పార్టీ అని మాకు షూటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు. అంతా దారుణమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగంతో పారిపోతున్నామని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ తప్పు సార్, రెడ్ బుక్ అవి ఇవి అని. ఎందుకంటే బేసిక్గా మీరు చూస్తే మన మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినారు. ఆయన ఎందుకు అరెస్ట్ అయినాడు? లిక్వర్ స్కామ్లో అరెస్ట్ అయినాడు. అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు అదే వైసీపీ ప్రభుత్వము ఉంటే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయింటారా? ఎందుకు అవుతారు? కారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఆయన అరెస్ట్ చేయాల. సీటు ఒక ఎంక్వైరీ వేసి ఆయన అరెస్ట్ చేశారు. అంటే మీకు దాంట్లో ఏమర్థమవుతుంది? వాళ్ళు ప్రభుత్వం కనుక ఉంటే వాళ్ళు తప్పుదావ పట్టించి కొన్ని రోజులు ఎంగేజ్ చేసింటారు ఆ కేసుని. ప్రభుత్వం మారిన వెంటనే ఎవరైతే అధికారులు ఉంటే వాళ్ళకి పవర్స్ వస్తాయి. ఆ పవర్స్తోనే ఆయన అరెస్ట్ చేశారు. సో ఇదేది కక్షపూరితమైన రాజకీయాలు అయితే మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పుడు కూడా చేయము. ఎందుకంటే మా నాయకుడు, మా పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక సిద్ధాంతాలతో పార్టీని స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అన్న ఇట్లా చేయొద్దండి, మనం చేయాల్సిందేమి, మనం ప్రజాసేవ చేయడం కోసం వచ్చినాం, మనం అక్రమాల అన్యాయాల కోసం కాదు, మనకు చేతనైన సాయం మనం చేద్దాం, తప్పుదావ పోకుండా క్రమశిక్షణగా ఉందామని పార్టీ పెట్టినారు పెద్ద ఆయన. సో అదే దారిలో ప్రతి ఒక్క కార్యకర్త, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఆయన పెట్టినటువంటి సిద్ధాంతాలతోనే నడుస్తున్నారు. ఈ రెడ్ బుక్ ఇవంతా కూడా అన్న రాసుకున్నాడు, లోకేష్ అన్న. ఇప్పుడు రెడ్ బుక్లో నాకు తెలిసి మదనపల్లిలోనే చాలా మంది పేర్లు ఉన్నాయి. మరి ఎందుకు మదనపల్లి ఇంతవరకు ఏం జరగలేదు? స్టెప్ బై స్టెప్ అట్లయితే మీరు చెప్పిన లెక్కకి మొత్తం స్టేట్ మొత్తం ఏదో ఇది అల్లాడిపోవాలి ఈ టైంకి. తప్పు సార్ అది. లోకేష్ అన్న ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. ఆయన అవన్నీ పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తాత ఒక ఎక్స్ సీఎం, వాళ్ళ నాన్నగారు ఒక ఎక్స్ సీఎం, వాళ్ళ మేనమామ చూస్తే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో. సో ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తి ఎట్లా ఇట్లా కక్షపూరితమైనటువంటి ఆ మైండ్ సెట్ ఉండదు వాళ్ళకి. ఎప్పుడు కూడా వాళ్ళు క్లాస్గానే ఉంటారు. బాగా అన్న మాస్గా మాట్లాడతారు, ఇవన్నీ మనం చూస్తాం కదా. బేసిక్గా ఆయన క్యారెక్టర్ పరంగా చూస్తే చాలా సాఫ్ట్ ఆయన. ఓకే, ఫైనల్గా చెప్పండి చింటూ గారు, చింటూ గారి ఎయిమ్ ఏంటి? రాజకీయాల్లో రాణించడమా, సినిమా రంగంలో రాణించడమా? ఎయిమ్ ఏంటి సార్? ఎట్లా నడిపిస్తే ఎట్లా సార్? ఇప్పుడు నేను సినిమాల్లో ఉండి నేను
రాజకీయాలు చేసుకోవచ్చు. దాంట్లో ఏమి ఇప్పుడు మాకేం అడ్డం ఏమి లేదు, ఎందుకంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. ఎందుకంటే ఇంకోటి, మన తెలుగు రాజకీయాలకు చూస్తే కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మన తెలుగు రాజకీయాలకి, మన రాష్ట్ర రాజకీయాలకి ఎంతో సంబంధం ఉంది. ఆ కాలం నుంచి కూడా సినిమా రంగం అనేది ఎంతో ఒక ఉత్తమం రాజకీయాలతో పోలిస్తే, అంటే కనెక్షన్ అనేది ఉంది, బాగా మంచి ఇది ఉంటుంది. సో మనకైతే ఎప్పుడూ కూడా ఏదొస్తే అది, కానీ పార్టీని అయితే ఎప్పటికీ నేను నమ్ముకొనే పోతా. నా పార్టీ ఇదే, తెలుగుదేశంలోనే ఉంటాం ఎప్పుడు. ఓకే అండి చింటూ గారు, మీరు అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో రెండిట్లోన రాణించాలని, ప్రజల మన్ననలు మరింత పొందాలని ఆశిస్తూ మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు మీకు మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.